2019 సంవత్సరం 303 పార్లమెంటు స్థానాలతో సింగిల్గానే మెజార్టీ సాధించి 350కి పైగా స్థానాలతో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ దఫా సొంతగా 240 స్థానాలకు పరిమితమై తెలుగుదేశం జేడీయూలు అంటే ఎన్డీఏగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కానీ బలమైనటువంటి శక్తులుగా జేడీయూ తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. వాళ్ళిద్దరి మద్దతే కీలకమైంది. ఈ దశలో జేడీయూకి సంబంధించి ఓ పక్కన ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలు ప్రారంభించింది. ఓబీసీ కులాల సంక్షేమం మీద ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో కులగణనకు సంబంధించిన చర్చ గురించి విపక్షాలు పట్టుబడితే ఈ అంశం మీద చర్చ జరగాల్సిందేనని బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ కూడా డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలతో గొంతు కలిపింది. గురువారం కమిటీ తొలి భేటీలో టీఆర్ బాలు డీఎంకే అంశాన్ని లేవనెత్తే విపక్ష సభ్యులు మద్దతు పలికారు. వీళ్లతో నితీష్ పార్టీ కూడా గొంతు కలిపింది. కులగణన తొలుత చర్చించాల్సిన అంశాల జాబితాలో చేర్చాలని మాణిక్యం ఠాకూర్, కళ్యాణ్ బెనర్జీ, గిర్దారి యాదవ్ కాంగ్రెస్సు, తృణమూల్, జేడీయూలు మద్దతు ఇచ్చారు.